దీనికి సంబంధించి, ఎందుకంటే ఇదే అంశం మీద అటు తల్లి అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య కుమారుడు అందరూ కూడా వచ్చిన నేపథ్యంలో ఇన్నాళ్ళు ఈవెన్ మాగంటి అంత్యక్రియలకు కూడా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు, ఎవరు అడ్డుకున్నారు, వాళ్ళని మాగంటి గోపీనాథ్ నుంచి ఎవరు దూరం చేశారు, ఈరోజు అసలు సునీత ఎవరు, వీటన్నిటికీ సంబంధించి అనేక ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఇటు మహానంది కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఉన్నారు, అదేవిధంగా వారి సతీమణి మాలినీదేవి గారు కూడా మన ముందున్నారు. ముందుగా మాగంటి గోపీనాథ్ గారి తల్లితోటి మాట్లాడదాం. మహానంద్ కుమార్ గారు నమస్తే అండి. అంటే మీరు ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు, ఎందుకంటే సునీత గెలిచే అవకాశం ఉంది, ఇలాంటి సమయంలో మీరు రావడం ఏంటి అని అనేది అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంటి అందరి తరఫున నువ్వే సమాధానం చెప్పు. మాగంటి పేరు పెట్టుకున్న సునీత తన ముగ్గురు పిల్లలు మాత్రమే లీగల్ నోటీస్ తీసుకుంది, లీగల్ హైర్ అయిపోయి తీసుకుంది, ఎవరికి చెప్పకుండా. అప్పుడు దానికి మేము కౌంటర్ ఇవ్వాలా వద్దా నువ్వు చెప్పు. కౌంటర్ ఇవ్వాలా వద్దా? కౌంటర్ ఇచ్చాం, అంతేకాని ఉవ్వాళ్ళు పెట్టుకోవడం ఏంటమ్మా, ఇది ఉవ్వాళ్ళు పెట్టుకున్నది కాదురా, కౌంటర్ ఇచ్చాం. కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి ఇది కాదు, నువ్వు ఫ్రాడ్ చేసావు, నువ్వు లివింగ్ రిలేషన్ తప్ప నువ్వు ఫ్రాడ్ చేసావు అని చెప్పి ఆ అమ్మాయికి తోసేశారు. ఆ తోసేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆర్డీఓ దగ్గరికి. ఆర్డీఓ ఏంటంటే సెట్ సైడ్ అని పెట్టి మళ్ళీ అతని దగ్గర పంపించాం. ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఇది ఉవ్వాళ చేసింది కాదు కదా, ఇది 4 నెలలు 3 నెలల నుంచి జరుగుతుంది. ఉవ్వాళ నువ్వు పొలిటికల్గా వాడుకుంటా ఇది ఒక నాటకం వేస్తున్నావు. ఉవ్వాళ్ళు నువ్వు వాడుకుంటున్నావు పొలిటికల్. చూడు, నువ్వు 4 నెలల నాటి మాట ఇది, నువ్వే చేసుకున్నావు. నువ్వు అంత పాతిగా ఎప్పుడైతే గోపీనాథ్ చనిపోయాడు, గోపీనాథ్ చనిపోయిన వెంటనే ఎవరికీ చెప్పకుండా 10-15 రోజుల్లో నేను బతికే ఉన్నా కదా, మరి వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఎవ్వరికి లేకుండా దొంగతనంగా నువ్వు తెచ్చుకుని లీగల్ హైర్ కూర్చుంటే మేము చేతులు ముడుచుకుని ఏడుస్తా కూర్చోవా, నీళ్ళు నీ కాళ్ళ దగ్గర పడి ఉండవా? నేనైతే పడి ఉంటా, ఎందుకంటే వీటి ఆయనకు అన్నా కాబట్టి. వాడికేం అవసరం, వాడు అసలైన వారసుడు కదా, వాడి కోసమన్నా నేను నిలబడాలా? నాకు మాట ఇచ్చాడు వాడికి ఏదో చేస్తానని, అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మరికి సమాధానం? వాడికి తారక్కి ఎవరు సమాధానం? ఇప్పుడు వరకు వాళ్ళు అమ్మేది. ఇక మరి పెద్దడాని కొద్ది కావాలి కదా, ఏం కావాలి? ఒక ఐడెంటిటీ కావాలి. వీడు ఎవరి పిల్లాడు? గోపీనాథ్ మాలిని బిడ్డ కావాలి, అంతే కదా. మరి నువ్వు క్యాప్చర్ చేసేస్తే వాళ్ళకేం సంబంధం లేదు, నా పిల్లలు ముగ్గురు, నేనే గోపీనాథ్ అంటే మరి వీడికి తండ్రి ఎవరు? వెళ్ళాలా వద్దా చెప్పండి మీరు. మరి ఇది పొలిటికల్, ఇదేదో ఆవిడ గెలుస్తుందని అంటారు. ఆవిడ గెలిస్తే మాకేంటి, ఆవిడ ఓడిపోతే మాకేంటి? నువ్వే చెప్పావుగా 20 ఏళ్ళ నుంచి మాకేం సంబంధం లేదని. అయితే నా కొడుకు దగ్గరికి నేను లేదా, నేను మాట్లాడేదాన్ని, నాకు అన్ని చూసి. ఎందుకు మీరు మీ కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది? ఈవిడ వల్లే దూరం, ఈవిడ వల్లే. ఇంట్లో ఏమీ లేకపోతే ఎట్లా పని అమ్మాయి పలకరించినా నువ్వెవరు పలకరించడానికి? నీ పని నువ్వు చూసుకోవే. బయట వీళ్ళు కాదు గన్మ్యాన్లు ఉంటారు కదా, అమ్మ నమస్తే బాగున్నారు, ఏమిటి ఆవిడతో మీకు మాటలు? ఇంకోసారి మాట్లాడుతుంది. ఇంట్లో కూడా ట్రీట్మెంట్ నాకు అట్లా అసలు అది నచ్చదు. నేను నా బిడ్డల్ని పెంచుకున్న, ఇండివిజువల్గా పెంచుకొని నేను అట్లాగే వెతికాను, లేకపోతే ఇంత పైకి ఎదగడు కదా. మేము తండ్రి పోయాడు 20 సంవత్సరాలు, అప్పటి నుంచి 40 సంవత్సరాలు మేము ఎంత వాడికి స్వేచ్ఛ ఇస్తేనే కానీ బతకడు కదా, ఎదగడు కదా. అట్లా ఇండివిజువల్గా బతికాం. దాని చేతి నీరు తాగి నేను బతకవలసిన అవసరం ఉంది కదా. అందుకే వేరే గోపీనాథ్ గారికి తెలుసా ఆమె మిమ్మల్ని అలా చూస్తుందని, ఇంట్లోకి సరిగా రిసీవ్ చేసుకోవట్లేదని, ఇవన్నీ గోపీనాథ్ గారికి తెలుసు? అంటే ఏదో మొత్తానికి కొంత తెలుసు, కానీ నా నోటితో నేను ఎప్పుడు చెప్పలేను నేను నా నోటితో. ఇది ఇట్లా జరుగుతుంది రా, ఏదో ఇట్లా చేసేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి ఉంటానని వెళ్తే సరే దెబ్బ తగిలింది నాకు. అరే నా అడగటం ఏంటమ్మా, నువ్వు ఉండమంటే వండుకొని వెళ్ళిపోతావు ఎప్పుడు నాకు చెప్పండి. ఉన్నాను, ఏదో అట్లా అయిపోయింది. ఇంకోసారి ఉండేసరికి
నా బట్టలు కూడా నేను ఉతుక్కోవాల్సి వచ్చింది. పని అమ్మాయి చెప్తా, పని వాళ్ళు ఉతుకరు వాళ్ళు బట్టలు. మరి నువ్వు ఉతుకో, పని వాళ్ళు ఉతకాలి, నా బట్టలు నేను ఉతుక్కోవాలి. ఉతుక్కుంటాం కాదు. అదేంటంటే ఈ ట్రీట్మెంట్ సంగతి చెప్తున్నాను. ఇది యథార్థం. యథార్థం. నాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. నాకు 90+ రా. నేను బాబా డివోటీని, ఒక్కటి అబద్ధం లేదు. నాకేమవసరం. మీ కోడలుగా మీరు అంగీకరించారు. అయితే వాడికి కూడా తర్వాత కొంత తెలిసింది. ఇక ఏం అనలేక పిల్లలు మంచి చెడు సరే తన అంటే ఏం తెలిసింది ఏంటి అసలు సునీత అంటే అమ్మ నేను సరిగ్గా చోట్ల అమ్మ లేకపోతే ఉండేదే కదా. అమ్మ ఏంటి ఆయన ఎక్కువ టూర్లు వెళ్తుండేదాన్ని. ఎందుకంటే వాడు సెటిల్ అయిపోయాడు, వీడి సెటిల్ అయిపోయాడు, ఏదో ఆడుకుని నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం. అంత అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తే ఎక్కువ. ఇక్కడ 4 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు ఉంటాం, అట్లా అలవాటు. సరే ఏమో ఉండమ్మా 2 రోజులు, ఏం కాదురా మాకు మళ్ళీ టూర్ పని. ఎప్పుడు టూర్ అంటావేంటి, ఉండే రోజులు ఉంటాయి అట్లా సర్దుకొని వచ్చాను. తర్వాత అమ్మ ఎందుకు ఉంటలేరు అన్నది అర్థమైంది. కానీ వాడు చేయి దాటిపోయింది. ఇక వాళ్ళమ్మ వాళ్ళు ఇంకా అది కూడా నేను గట్టిగా నిలబడితే ఉండమనేవాడిగా నేనే సర్దుకుంటున్నా కదా. గట్టిగా కాదురా ఉంటానని అంటే ఏమో చక్కగా ఉంటుంది, ఉండమా నీకేమైంది, నీదే కదండి. నేను అట్లా మీరు కోడలుగా అంగీకరించారా? ఎలా వచ్చింది తన గోపీనాథ్ జీవితంలో? మా ఇంట్లో మాకు చాలా అంటే కొంచెం దూరం బంధువు, కానీ ఒక ఇంట్లో మా పిల్లలనే ఉండేవాడు. ఆ పిల్లడు చెప్పి ఏం చేశాడో గోపీనాథపురంలో పెట్టేశాడు. నాకు కూడా తెలియలేదు. కొంత ఇట్లా ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటే బాగుంది పెట్టేసినట్టుంది. అప్పటికి డైవర్స్ కూడా అవ్వలేదు కదా, ఎలా ఎందుకు అలా జరిగిందంటారు? అంటే అప్పటికి 40 years. ఇప్పుడు డైవర్స్ అవ్వక ఈ అమ్మాయి వెళ్ళి అంటే అక్కడ ఉన్నప్పుడే నేను కానీ మా అబ్బాయి కానీ అన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడిస్తే నేను చూసుకుంటా కదా, మీరెందుకు నేను చూసుకుంటా కదా. మళ్ళీ కొన్ని అమ్మని పంపుతాం అసలు విషయం ఏంటి అని అంటే నేను చూసుకుంటా అంటున్నా కదా అని చెప్పి. మరి అంత వయసాడికి మనం ఏం చెప్పలేం కదా. అప్పటికి పెళ్ళికే 35 దాదాపు 40 years వరకు వచ్చింది. ఇంకా